అమీర్పూర్, అలీపూర్, బితార్ నగర్, బరాక్పూర్, హౌరా ఒక్క చోటు వదలకుండా అన్ని చోట్ల వెతకమనండి. చాలా ఎక్కడున్నాడు పెద్దన్న? వెతుకో, పెద్దన్నను వెతుకో. మన గ్యాంగ్ కి పెద్దన్న దొరకాలి, వేరే ఏ గ్యాంగ్ కి పెద్దన్న దొరకకూడదు. పెద్దన్నని పట్టుకొని మనోజ్ భాయ్ దగ్గరికి తీసుకెళ్ళాలి. వదలకూడదురా, వెతకండి. వాడిని చూసాం, వాడిని మేము చూసాం. పెద్దన్న పెద్దన్న ఏమైందిరా? మేము 20 మంది వెళ్ళాం, 18 మంది నరికేశాడు. మేము ఇద్దరు మాత్రమే తప్పించుకున్నాం. మీ ఇద్దరిని మాత్రం తప్పించుకొని ఇచ్చాడు. అవును అవును. తప్పించుకుని తిన్నగా ఇక్కడికే వస్తున్నారు. ఇక్కడికి వస్తున్నాం, ఇక్కడికి వస్తున్నాం. పెద్దన్న మిల్కేయా? పెద్దన్న దొరికాడా? చెప్పండి, దొరికాడా పెద్దన్న? పెద్దన్న మనకు దొరకలేదురా, మనమే ఆ పెద్దనికి దొరికాం. జీవితం అనేది ఇప్పుడే పుట్టిన బిడ్డలాంటిది. అది ఎప్పుడు ఏడుస్తుందో, ఎప్పుడు నవ్వుతుందో, ఎప్పుడు నిద్రపోతుందో, ఎప్పుడు లేస్తుందో ఎవ్వరికీ తెలియదు. 6 నెలల క్రితం ఈ కలకత్తాలో వీళ్ల ముందు నేనిలా ఉంటానని నాతో ఎవరైనా చెప్పుంటే నాలో నేనే నవ్వుకునేవాణ్ణి. నా పేరు వీరన్న, నా ఊరు రాజు. తిన్నగా రైల్వే స్టేషన్ కేగా? పోలీస్ స్టేషన్ కన్నా టైం అవుతుందిరా. ఒకే ఒక సంతకం అన్నా. మిఠాయికి వెళ్ళి ఇమ్మీడియట్లీ. కూర్చోవయ్యా. లోపల ఉన్న వాడిని వదిలిపెట్టి ఈ నలుగురు లోపల వేసే. ఎఫ్ఐఆర్ రాసేసాం, లెడ్జర్ బుక్లో ఫైల్ అయింది. మార్చలేమయ్యా. చేతులు మార్చేది కరెక్ట్గా మారిస్తే రాతలే మారుతున్నాయి, చట్టం మారదా ఏంటి? మార్చలేమండి అయ్యా. మార్చాలి. ఎక్కడ బుక్, ఎక్కడ పెన్ను, ఎక్కడ సంతకం? ఇదిగో, ఆ, ఇవ్వు. ఇదిగో అన్న. ఆ, రేయ్, మొన్న కదరా ఈ స్టేషన్ వచ్చి సంతకం పెట్టాం. అన్నా అది అమలాపురం స్టేషన్ అన్నా. రే పోరా, ఎక్కడ సంతకం పెట్టాలి? ఎక్కడ లెడ్జర్ బుక్? తుఫాను వస్తే ఇంట్లోకి వెళ్తున్నాం, భూకంపం వస్తే అదే ఇంట్లో నుంచి బయటకు వస్తున్నాం. బ్రతకడం కోసం ఎన్నో మారుస్తున్నాం, మనుషుల్ని మార్చలేమా? మార్చవయ్యా. అయ్యో, ఆ గుమార్కు ఉదాహరణ తర్వాత మెచ్చుకుంటాను, ఇప్పుడు టైం లేదు. మీరు నోట్బుక్ చటుకుమని ఇచ్చారంటే పట్టుకుమని సంతకం పెట్టి చటుకుమని వెళ్ళిపోతారు. ఏయ్, ఎవడరా నువ్వు? పక్కన కూర్చో. సండే మండే ట్యూస్డే ఎవరితో మాట్లాడు? చెప్తున్నారు కదా, పోయి కూర్చోండి. కోపం వచ్చిందో పీక కొరికేస్తా. పెట్టంత లేడు, పేక కొరికేస్తాడంట. ఆ, ఆ. నేను చెప్పేది వింటే సాయంత్రం జీపులో ఇంటికి వెళ్తావు, లేదంటే మార్చి వ్యాన్లో ఇంటికి వెళ్తావు. నేను మహా ముద నష్టపోను. ముదనష్టపోడు సార్. ఆ నోట్బుక్ చటుకుమని ఇచ్చారంటే పట్టుకుమని సంతకం పెట్టి చిటుకుమని వెళ్ళిపోతాను. ఎవడరా ముద నష్టపోడు? మీ పేరు ముదనష్టపోడు కాదా? మా మామయ్య పేరు ముదృష్టపోడు కాదు, చెప్పేశా. ఆయన పేరు ముదనష్టపోడు కాదంట. అలాగా? అయ్యో, టైం అవుతుంది, 4 తగిలించి సంతకం పెట్టి వెళ్ళిపోదాం. ఆల్రెడీ తగిలించినందుకే సంతకం పెట్టడానికి వచ్చాం. ఓకే, మారుస్తావా లేదా? అసలే నేను బుర్ర తిక్కలోడిని. ఆ బుర్రతిక్కలోడు సార్. ఆ నోట్బుక్ చటుకుమని ఇచ్చారంటే పట్టుకుమని సంతకం పెట్టి చిట్టుకుమని వెళ్ళిపోతాం. ఎవరిని బుర్ర తిక్కలోడు అంటున్నావు? ఆయన పేరు బుర్రతిక్కలోడు కాదంట. అలాగా పెద్దనా? చెప్తూనే ఉంటే మామని టెన్షన్ పెడతారేంటి? వెళ్ళి కూర్చోండి. కూర్చున్నావు సేపుకు తినే. కోపం తప్పించుకో, నేను అసలే కోపిస్తోడిని. కనిపెట్టేశా, మీ పేరు కోపిస్తోడు. కోపిస్తోడు సార్. ఆ నోట్బుక్ ఈ బుక్కేగా అదే. తీసుకో. మిఠాయికి వెళ్ళి బుక్కు మిక్స్ ఇడ్లీ కలిపేసిన పేక ముక్కల్లా అయిపోయింది. ఇందులో మన బుక్ ఎలా ఎత్తడం? టైం లేదే, ఉన్నదిద్దరం 4 చేతులు, ఏం చేద్దాం?
వెతకడానికి ఈ చెంచాగాళ్ళని అద్దెకి తీసుకున్నావా? ప్లీజ్. అద్దెక మమ్మల్ని నీ దగ్గర కూలి తీసుకొని వెళ్ళి పుస్తకం ఎదుగుతావు అనుకుంటున్నావా? అయ్యో, నేను నీకు డబ్బులు ఇస్తానని ఎవరు నాన్న చెప్పారు? నేనెవరో తెలుసా? పంపిస్తాడు సార్. అయ్యో, టేబుల్ పోయింది. పర్వాలేదు, పాతదే విరగొచ్చు. ఆ? నువ్వు ఎవరితో పెట్టుకుంటున్నావో తెలుసా? వింటాం, చెప్పు. ఎక్కడికి పారిపోతావు? చీపురు చుట్టూ. వెళ్ళి వెతకండి రా, వెతకండి. అయ్యో. రే సూరిబాబు, బ్లేడ్ శేఖరం, రండి బుక్ ఎదుగుతాం. రే బుల్లబాయ్, ఉండు మావయ్య, బుక్ ఎదిగిచ్చొస్తా, ఆయనకి టైం అవుతుంది కదా. వెతకండి రా. ఎంతసేపు ఎదుగుతారా? మావయ్య ఇక్కడ ఒంటరిగా ఉన్నాడు, త్వరగా ఎతకండి రా. నేనే కదా ఎత్తుకెళ్ళి. మావయ్య తప్పుకో, బుక్ దొరికేసిందే. ఇందులో నా పేరు, ఊరు, చిరునామా అన్నీ ఉన్నాయి. రే సెల్ఫీరా. పట్టుకోరా. ఇందులో నా ఫోటో ఉంది. ఎప్పుడైనా ఎక్కడైనా గొడవ పడదాం, కానీ ఇప్పుడొద్దు, నాకు పను. నేను ఎవరో తెలుసా అని అడిగావు కదా. నువ్వెవరనేది నువ్వు వెనకేసుకున్న ఆస్తిలోనూ, నీ చుట్టూ ఉన్న వాళ్ళకి నీ మీద ఉన్న భయంలోనూ లేదు. నువ్వు చేసే చర్యలోనూ, మాట్లాడే మాటల్లోనూ ఉంటుంది. ఇది వేదవాక్కు. మిఠాయి కిళ్ళి. వెహికల్ స్టార్ట్ లే. నమస్కారం. బండి ఎక్కడి దాకా వచ్చింది? రెడీగా ఉన్నారు. రామంజలిలో బండి 2 నిమిషాలు, ఒక్కడిని కూడా వదలకూడదు. చేసేద్దాం వీరన్నా. ఏయ్, ఆగ్రా, పడుంది, ఆగు. ఇదిగో గొలుసు వాడు తాక, మాకు పడుచు చాలా తీసుకో. మొహమ్మద్ పడుకుంటూ తీసుకో, తిను. తాగేసింది, ఏంటి తొందర? ఇది రావండి, ముందు ఈ మధ్య తాగని చెప్తాను. స్టేషన్ అంతా రచరచగా ఉంది. ఏంటన్న విషయం? రే పెడతా, కుడివైపు చూడు. కూలింగ్ గ్లాస్ పెట్టుకుని ఒకరు నుంచున్నారా? అవునన్నా, మాసుగా ఉన్నారన్నా. ఇప్పుడు ఎడం వైపు చూడు. ఆ పెట్టులోంచి ఓ అమ్మాయి తొంగు చూస్తుందా? అవునన్నా, క్లాసుగా ఉందన్నా. ఆమె ఆయనకు ఒక్కగానొక్క చెల్లెలు. ఆమెతో వస్తున్నారనే మీకింత రాచ మర్యాద. ఇప్పుడు రైట్కి రా. ఆయన బాడీ షాక్ కొట్టినట్టు బాగా షేక్ అవుతుందా? ఇప్పుడు లెఫ్ట్కి రా. అబ్బా, 10 సంవత్సరాలుగా బెంగ పెట్టుకున్నట్టు వాళ్ళ నేను వెతికేస్తుందా? అవునన్నా. ఇప్పుడు రైట్కి రా. 30 ఏళ్ల తర్వాత మళ్ళీ ఇప్పుడే చూస్తున్నట్టు ఈయన కూడా వెతికేస్తున్నారా? ఎలా చెప్పావన్నా? ఇప్పుడు ఇద్దరు పళ్ళు కనిపించేటట్టు ఇక్కిలిస్తున్నారా? అన్నా, ఈ లెవెలే వేరన్నా. వాళ్ళిద్దరి మధ్య దూరం 3 అడుగులే ఉంది, కానీ 3 రోజులు పరిగెడతారు. ఇప్పుడు వాళ్ళిద్దరూ సడన్ బ్రేక్ వేస్తారు, చూడు పుడతా. అవునన్నా, వేశారన్నా. కనకం. అన్నయ్య, ఇప్పుడు ఇద్దరు ప్రేమగా కౌగులించుకుంటారు. వెనక్కి తిరిగి చూడకుండా అంతా చెప్పావే, నీకు వీపు వెనక కళ్ళున్నాయా అన్నా? ఉత్తరాదిని చదువుకునే చెల్లెలు వారం వారం ఊరికొచ్చే కథని నన్ను మాత్రమే కాదురా, ఈ ట్రైన్ అడిగినా, ఈ ట్రాక్ అడిగినా, ఆ ఇంజిన్ అడిగినా గగ్గోలు పెడతారా? అవునన్నా, గోలెడుతోందన్నా. ఇప్పుడేం జరుగుతుంది? చిన్నపిల్లలు ఇద్దరు నన్ను కోరస్ గా పిలుస్తారు, చూడు. మిఠాయి కిళ్ళి. పిలిచారు, చూసావా? కనకం, అన్నయ్య, చదువు పూర్తయిందిగా, ఇక మీదట ఇక్కడే ఉంటావుగా? చదువు పూర్తయిపోయిందన్నయ్య. చల్లని మాట చెప్పావు తల్లి. ఈ 3 ఏళ్లగా నువ్వు సెలవులకొచ్చే రోజున మీ అన్నయ్య పడే సంతోషము, నువ్వు లేని మిగతా రోజుల్లో మీ అన్నయ్య పడే బాధను మేం చూడలేకపోతున్నాం. ఇవన్నీ తనతో ఎందుకు? నిన్ను కన్న మీ అమ్మ ఒకవేళ ప్రాణాలతో ఉన్నా నీ మీద ఎంత ప్రేమ చూపించుండేదాని చెప్పలేం తల్లి. కనకం,
ఇంకా 3 నెలలు గుడ్డప్పుడే తండ్రి దూరం అయ్యాడు. నెలల నుండి బయటకు వచ్చేలాగా తల్లి దూరం అయ్యేలా ఉంది. నడికి పుట్టి పైకి చుట్టుకున్న దేవుడా రక్తం ఆగట్లేదు. నీకు దండం పెడతారయ్యా, త్వరగా ఆస్పత్రికి తీసుకెళ్ళయ్యా. అమ్మకి కాళ్ళ బయర్లు కమ్ముతున్నాయి తండ్రి. బతకననిపిస్తుందయ్యా. బిడ్డని కాపాడుతావు కదయ్యా. అయ్యా కాపాడయ్యా, బిడ్డని కాపాడయ్యా. క్షమించండి అమ్మా, అమ్మ ప్రాణాల్ని కాపాడలేకపోయా. బాబు, నీకు చెల్లి పాప పుట్టిందయ్యా. ఈ భూమి మీదకి వచ్చే ప్రతి పేదం అమ్మని అయ్య నమ్ముకునే వస్తుంది. నా తండ్రి ఈ ఒక్క పేద మాత్రం నేను నమ్ముకునేనయ్యా వచ్చింది. లాయర్ పేరు పార్వతమ్మ, మన కోసమే వచ్చింది. లాయరమ్మ, పొరుగురు నుంచి మిమ్మల్ని పిలిపించామంటే విషయం అలాంటిది. ఈ కేసుని కనుక మీరు గెలిపిస్తే మా కుటుంబంతో మీకు రుణపడి ఉంటాం. అంతా అనుకున్నట్టే జరుగుతుంది. ఏం పెద్దాయనా చేతులు ఊపుకుంటూ వస్తున్నావు? కేసు ఫైల్ ఎక్కడా? వెనకన అసిస్టెంట్ తీసుకొస్తున్నాడు అయ్యా. ఎవడ్రాడు? భూపతి ఎలా ఉన్నావు? నీకేవయ్యా ముగ్గురు పిల్లలు జాలి, ఒక పిల్లం అయితే కదా ప్రాబ్లం. ఏ కృష్ణ, ఏంటయ్యా ఇంటి మొత్తానికి తెల్ల పెయింట్ వేసావు? రావుడు బాగా ఎక్కువైనట్టుంది. మీద సంతోషంగా ఉన్నావు. కొంచెం సార్, ఏంటి ఇక్కడికి వచ్చావు? అవర్ యూ అన్న చొక్క సూపర్ ఉంది. ఎవరు టైలరు? రాజమండ్రి హనీఫా టైలర్. ఆ పూల కొట్టు. అవునా, లోపల జేబు పెట్టి కుడతాడా ఆ టైలరే. ఓ, ఎవరండి మీరు? పేరు వీరన్న. ఊరు రాజోలు, చుట్టుపక్కల గ్రామాలకి పంచాయతీ పెద్ద. లాయరమ్మ, ఈ పెద్ద ఆయన దేవరాజుకి స్థలం అమ్మాడు. అందులో 1 సెంటును మాత్రం ఈయన కోసం ఉంచుకున్నాడు. దేవరాజు ఈయన్ని మోసం చేసి ఆ 1 సెంటును ఆయన పేరును రాయించుకున్నాడు. పంచాయతీకి నా దగ్గరకు వచ్చారు. ఆ 1 సెంటు స్థలం ఏందేనని నేను తీర్పు రాసి పాళీ విరిచేశాను. దాన్ని మళ్ళీ ఎతికించడానికి ఈయన మీ దగ్గరకు వచ్చాడు. లాయరమ్మ, పత్రాల్లో ఇదిగో ఇతనే సంతకం పెట్టాడు. ఏదో తెలియక సంతకం అయ్యా నేను చెప్తాను. ఈయన మోసపోయి సంతకం పెట్టాడన్న మాట నిజమేనండి. చట్టానికి నిజమే చాలా ముఖ్యమండి. కుండ బద్దలు కొట్టినట్టుగా ఉన్న మాట చెప్పారు. నిజం కంటే చాలా గొప్పది ఈ లోకంలో ఇంకోటి ఉందండి, న్యాయం. న్యాయమే ఈ లోకంలో అన్నిటికంటే గొప్పదండి. మిఠాయికెళ్ళి అన్నా, పెద్ద ఆయనకి దాహంగా ఉంది, తీసుకెళ్లి నీళ్ళు. అలాగే రండి. రాత. లాయరమ్మ, ఆయన అడుగుతున్నాడు ఆ స్థలం. ఆ స్థలంలో ఆయనతో 50 ఏళ్లు తోడు నీడగా ఉండి కాపురం చేసిన ఆయన భార్య సమాధి ఉంది. హాయిగా బతకడానికి ఆయన ఆ స్థలాన్ని అడగడం లేదు. తను చనిపోయాక కూడా తన భార్య పక్కనే ఉండాలన్న ఆశతోనే ఆయన ఆ స్థలాన్ని అడుగుతున్నాడు. చట్టంలో ఉన్న విభాగాలని చెప్పి వాళ్ళిద్దరిని మీరు విడదీసేకండి. ఆ దేవుడు మీకు తెలివినిచ్చాడు, మంచి చదువునిచ్చాడు, పుణ్యం కూడా కల్పించేస్తాడు. నెక్స్ట్ మన హియరింగే. అయ్యా మీరేం దిగులు పడకండి. లాయరమ్మతో నేను వివరంగా చెప్పాను. మేడం మనం చెప్పినట్టే అంతా చేసేస్తారు. మీరు చెప్పాల్సిందంతా చెప్పారుగా, ఇకపై ఏం చేయాలో నాకు తెలుసు.